అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఈ కటింగ్ లో వచ్చేసి మీకు బోల్డ్ అని టిప్స్ అనేది షేర్ చేసుకుంటాను. మనకు వచ్చేసి భుజాలు జారకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి మనం డీప్ నెక్ తీసుకున్నా కూడా లాడ అవసరం లేకుండా నెక్ జారకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు ఈరోజు షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకున్నాము. మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి మనకు ఇది కొంచెం జారుతూ ఉంటుంది కదా, మనకు ఇది కాటన్ అట్లా పాలిస్టర్ ఉంటాయి కాబట్టి జారుతూ ఉంటాయి. మనకు లైనింగ్ అయితే కాటన్ అనమాట, అందుకు జారకుండా ఉంటుంది. ఇవి వచ్చేసి కొన్ని జారే క్లాత్ ఉంటాయి, కొన్ని జారే క్లాత్ ఉంటాయి. మనం ఫస్ట్ మెయిన్ లైనింగ్ కట్ చేసుకున్నాం అనుకోండి, కటింగ్ అనేది నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కూడా మనకి జారదు, బాగానే ఉంది, కట్ చేసుకోవచ్చు. కానీ లైనింగ్ కట్ చేసుకున్నాం మనం. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కాబట్టి మనకు ఎట్లా కటింగ్ చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చు, అసలు జారదనమాట. ఒక పొర ఎక్కువ ఒక పొర తక్కువ అట్లా లేకుండా మనకు పర్ఫెక్ట్ గా నీట్ గా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనం డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఓపెన్స్ అనేది అటు సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకు వాటర్ లో వేసుకొని మనం కట్ చేసుకోవాలండి. డైరెక్ట్ కట్ చేసుకుంటే మళ్ళీ తర్వాత మనకి ఒకసారి వాటర్ లో పడిన తర్వాత సింక్ అవుతుంది. అందుకోసం మనకు అలా సింక్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడే ఒకసారి వాటర్లో వేసుకొని కట్ చేసుకున్నామంటే సింక్ అవ్వకుండా ఉంటుంది. మనకు ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకోవాలనుకుంటే మీటర్ క్లాత్ తీసుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. మనకు చిన్న హ్యాండ్స్ అయితే 20 సెంటీమీటర్లు, మనకు 70 సెంటీమీటర్లు సరిపోతుంది. కానీ ఎల్బో హ్యాండ్స్ కు కొంచెంగా ఎల్బో హ్యాండ్ కంటే కిందికి పెట్టుకోవాలనుకున్న మీటర్ క్లాత్ అయితే మనకు మేలు అనమాట. ఎక్కడ అతుకులు లేకుండా మనకు కొంచెం షేప్ పట్టీలకు ఎల్బో హ్యాండ్స్ కు అతుకులు లేకుండా వస్తాయి. ఈ విధంగా మనం డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఈ కార్నర్ లో క్రాస్ ఏమైనా తీసేసుకొని కొంచెం ఒక పావించి వేని లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు లూజు తీసుకున్నాము. బ్లౌజ్ కటింగ్ వచ్చేసి మనకు చాలా రకాలుగా కట్ చేసుకోవచ్చు అండి. ఒక్కొక్క మనకు ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల్లో కట్ చేసుకోవచ్చు. కానీ ఏ రకం మనకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ లో మనం ఫాలో అవ్వచ్చు. ఇది వచ్చేసి పొడవు, మనకు భుజం మీద నుంచి ఇట్లా పొడవు తీసుకున్నప్పుడు మనకి ఎంతమైన పొడవు ఉందో చూసుకోవాలి. మనకు కరెక్ట్ మెజర్మెంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. లేదు మనం పొడవు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు అనమాట. మనం ఈ కొలత తీసుకునేటప్పుడే పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా తీసుకొని పెట్టుకోవచ్చు. హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనం పొడవు పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా మార్పులు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి 14.5 ఉంది కదా, మనం 15 ఇంచెస్ పెట్టుకుందాం. కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి వస్తుందన్నమాట. మనకు బ్లౌజ్ 14.5 ఉంటే 15 పెట్టుకుంటే కనుక మనకు ఆది బ్లౌజ్ ఎంత వెళ్ళిందో అంతనే కరెక్ట్ గా వస్తుంది. మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది కరెక్ట్ గా పెడుతున్నాను. 14.5 ఉంటే 15 పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్నాం 15 ఇంచెస్ దగ్గర. తర్వాత బ్లౌజ్ యొక్క లూజ్ అనేది తీసుకున్నాము. బ్లౌజ్ యొక్క లూజ్ కూడా మనకు రకరకాలుగా తీసుకోవచ్చు అండి. కానీ ఈజీ మెథడ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. మనకు ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో హాఫ్ గా తీసుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువలో వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. మనకి ఇది వచ్చేసి చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట. మనకు ఎందుకంటే క్లాత్ సాగదు, స్టిఫ్ గా ఉంటుంది. ఎంత వేలు ఉంటే కరెక్ట్ గా వస్తుంది అనమాట దీని మీదే. అదే విధంగా ఇంకొక విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. మనకు ఉక్స్ లో పెట్టి దగ్గర నుంచి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టైనా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనమాట. ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా, సాగుతుంది క్లాత్. సాగడం వల్ల మనకు కొంచెం కొలత అనేది ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. నేను కొంచెం ఎక్కువనే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మనకు ఎంతమే లూజ్ కావాలనుకుంటే అంతే వస్తుంది. అందుకోసం మీకు వచ్చేసి కటింగ్ లో ఈజీ మెథడ్ లో ఉండే చూపిస్తున్నాను. మన క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చూపించానండి. మీరు ఎవరైనా కావాలంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ కటింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. మనకి ఏ రకం కావాలంటే ఆ రకంలో కట్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక మెథడ్ ఈజీ అనిపిస్తుంది కదా, ఆ మెథడ్ అనేది ఫాలో అవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ హాఫ్ గా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ గా తీసుకోవాలండి. ఈ విధంగా ఈ చివరి నుంచి మనం ఇక్కడ వచ్చేసి స్టిచ్చెస్ ఎక్కడ వరకు కూడా చూసుకొని మనం అంతవరకు మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్ గా 8 ఇంచెస్ వరకు ఉందండి. స్టిచ్చెస్ దగ్గర 8 ఇంచెస్ వరకు 8 వరకు ఉంది కదా. మనం ఈ టక్స్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని 8.5 తీసుకున్నాము. తర్వాత స్టిచ్చింగ్ కోసం 2 ఇంచెస్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉంది. ఈ విధంగా మనం కరెక్ట్ గా తీసుకున్నాం అంతా. ఇవైనా సరే మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఇట్లా టేప్ నుండి సాఫీగా అనుకుందాం. కొంచెం లూజ్ ఉంటే ఎక్కువ తక్కువ వస్తుంది కదా, అట్లా కరెక్ట్ గా 8 ఉంది. టక్స్ల కోసం మనకు ఇక్కడ బ్యాక్ పార్ట్ టక్స్లు ఇస్తాం కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచు.
తర్వాత స్టిచ్చింగ్ కోసం 2 ఇంచెస్ అనమాట. స్టిచ్చింగ్ కోసం 2.5 వాళ్ళు 2.5 తీసుకోవచ్చు, లేదా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం 1.5 తీసుకోవచ్చు అనమాట. స్టిచ్చింగ్ కోసం 2 ఇంచెస్ అయితే మీడియం మనకు ఉంటుంది అనమాట. కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. 1.5 ఇంచ్ అయితే కరెక్ట్ గా ఉంటుంది. పొడవు దగ్గర కూడా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు టక్స్లు అనేది వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్న. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ తీసుకున్నాము. షోల్డర్ వచ్చేసి మనకు భుజం మీద పట్టి చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు అండి. మనకు మీడియం కావాలంటే మీడియం పెట్టుకోవచ్చు. మనకు భుజం మీద పట్టి అనేది మన ఇష్టం అనమాట. ఈ షోల్డర్ తీసుకున్నప్పుడే మనం ఈ భుజం మీద పట్టి తీసుకోవాల్సి ఉంటుంది. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నామండి. మనకి భుజాలు జారకుండా ఉండాలి అనుకుంటే కనుక షోల్డర్ అనేది మనకు కరెక్ట్ గా పెట్టుకున్నామంటే భుజాలు జారకుండా ఉంటుంది. ఈ లైన్ అనేది క్రాస్ గా ఉన్నప్పుడు మనం కొంచెం స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ వరకు షోల్డర్ అనేది ఇస్తున్నాను. మనకు మీడియం సైజ్ బ్లౌజులకు 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 5 కానీ 5.5 వరకు తీసుకోవచ్చు అనమాట. మనకు వచ్చేసి లాడ పెట్టుకోవాలనుకున్నప్పుడు 5.5 తీసుకోవచ్చు. భుజాలు ఏం జారవు. లాడ వద్దు మనకు భుజాలు జారుతున్నాయి అనుకున్నప్పుడు 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 5 కానీ కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. కొంచెం 2 లైన్లు అంటే 5 వరకు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ వరకు తీస్తున్నాను. తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి మీడియం సైజు పట్టి కావాలనుకుంటే 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. కొంచెం చిన్నగా కావాలంటే 2.5 తీసుకోవచ్చు అనమాట. చిన్నగా కోసం నేను 2.5 తీసుకున్నాను. కానీ భుజం మీద పట్టి చిన్నగా ఉన్నంత మాత్రాన మనకు భుజాలు ఏం జారవు అనమాట. కరెక్ట్గా వస్తుంది చూడండి. ఇక్కడ పావించు ఇక్కడ పావించు మనకు స్టిచ్చింగ్ లోకి వెళ్ళేందుకు సరిపోతుంది అనమాట. ఇక్కడ వరకు వచ్చేసి ఇవే నచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవే నచ్చింది అనమాట. మనకు స్టిచ్చింగ్ లోకి వెళ్ళేసరికి ఇక్కడ వరకు వస్తుంది. ఒక పావించు మనకు ఎక్కువ తీసుకోవాలి కరెక్ట్ పట్టి కంటే. అంటే 2.5 తీసుకున్నాను. అందుకే నేను మనకు స్టిచ్చింగ్ లోకి వెళ్ళేసరికి 2 ఇంచెస్ వస్తుంది. 2.5 తీసుకుంటే 2 ఇంచెస్ వస్తుంది అనమాట. స్టిచ్చింగ్ లోకి వెళ్ళేసరికి మనకి ఇక్కడ కూడా 2.5 భుజం విడ్త్ కూడా 2.5 ఉంటుంది. ఇక్కడ 2.5 ఇది 2.5 మొత్తం 5 ఇంచెస్. తర్వాత వచ్చేసి ఆర్మ్ హోల్ తీసుకుందాం. మనకు వచ్చేసి షోల్డర్ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5 దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా మార్కింగ్ చేస్తున్నా. మనకి షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతమే కరెక్ట్ గా తీసుకోవచ్చు. లేదంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఫ్రీగా ఉంటుంది. అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉంది 5 ఇంచెస్ ఉంది కదా. ఇక్కడ కూడా 5 ఇంచెస్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ రావచ్చు అటు వెళ్ళొచ్చు కదా. అందుకోసం ఇక్కడ వచ్చేసి కరెక్ట్ గా 5 ఇంచెస్ అనేది మనకి ఇక్కడ వరకు వచ్చింది. ఎందుకంటే చిన్న మార్పులు అనేమాట మనకు కటింగ్ లోకి వచ్చే చిన్న ఇట్లా మిస్టేక్ వల్ల మనకు ఫిట్టింగ్ అనేది మనకు కరెక్ట్ గా రాదు. అందుకోసం ఇట్లా కరెక్ట్ గా సెట్ చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. దారం వేరి మనకి అట్లా లోనికి పోయింది కదా. ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి షోల్డర్ 5 ఇంచెస్ తీసుకున్నాం. 5.5 తీసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. మనకు వచ్చే పెద్ద సైజు బ్లౌజులు ఇంకా పెద్దవి అనుకున్నప్పుడు పెంచుకోవచ్చు అనమాట. 1 ఇంచ్ అయితే చిన్న సైజు బ్లౌజులకు సరిపోతుంది. మీడియం సైజు బ్లౌజుల కల్లా 1 ఇంచ్ సరిపోతుంది. కొంచెం సైజు పెద్దగా అయినప్పుడు 1.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక 2.5 దగ్గర నుంచి మనం కర్వ్ అనేది దింపుకుందాము. ఇక్కడ 2.5 దగ్గర నుంచి ఇటు సైడ్ 2.5 దగ్గరకు వచ్చేసరికి కలిపేసేయాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా కలిపేసేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ నుంచి ఇట్లా తిప్పకూడదు, ఇక్కడ నుంచి ఇట్లా పోకూడదు అనమాట. అట్లా లేకుండా మనకు ఇక్కడ 2.5 ఇక్కడ 2.5 దగ్గరికి మార్కింగ్ చేసుకొని అది తిప్పుకున్నామంటే కరెక్ట్ గా మనకు కర్వ్ అనేది తిరుగుతుంది అనమాట. మనకు కర్వ్ స్కేల్ అవసరం లేకుండా కూడా ఇట్లా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా నెక్ అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి మనకు బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ మనకు నెక్ ఉంటుంది కదా. అది కొలత తీసుకుంటే సరిపోతుంది. భుజాలు అనేది కరెక్ట్ గా మనం ఇట్లా సెట్ చేసుకొని తీసుకుంటే మనకు నెక్ అనేది వస్తుంది అనమాట. ఇది మనకు ఇది ఎంత మీనిందో అది మేము పెట్టుకోవచ్చు అనమాట. బ్లౌజ్ డైరెక్ట్ గా బ్లౌజ్ పెట్టినా కూడా మనకు ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్కువ తీసుకొని మార్కింగ్ పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ టేప్ టైం తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. మనం వచ్చేసి 4.5 తీసుకున్నాం. 4.5 దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాం. మనకు వచ్చేసి భుజం విడ్త్ అనేది 2.5 ఉంది కదా.
ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. అంటే మనకు డీప్ నెక్ అనమాట. మనకు ఈ నెక్కు మనకు లాడ్ అవసరం లేదండి. లాడ్ అవసరం లేకుండా కూడా భుజం అనేది జారదు. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసినాం కదా. ఇప్పుడు పైన మార్కింగ్ ను ఇక్కడ లైన్ కు కలిపేద్దాము. ఇది వచ్చేసి భుజం మీద పట్టి చిన్నగా పెట్టుకున్నాం. మీడియం సైజ్ కంటే కొంచెం చిన్నగా పెట్టుకున్నాము. నెక్ వచ్చేసి డీప్ తీస్తున్నాము, కానీ లాడ్ అవసరం లేదు, భుజాలు జారవు అనమాట. ఇక్కడ వచ్చేసి కరువు తిప్పుకున్నాం. ఇలా కరువు తిప్పుకుందాం. మనకు వచ్చేసి భుజాలు జారుతాయి అని అనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఒక దారం వేని పావు ఇంచు కంటే తక్కువ వేని ఇక్కడ కొంచెం ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం అంటే భుజాలు అనేది అస్సలు జారవండి, పట్టేసినట్టుగా టైట్ గా వస్తాయి. ఇక్కడ కూడా ఒక పావు ఇంచు వేని మనం ఇక్కడ తగ్గించినాం కదా, ఇక్కడ కూడా తగ్గించుకోవాలి. అప్పుడు భుజం అనేది మనం అనుకునే వేరే ఉంటుంది. ఈ విధంగా కొంచెం పావు ఇంచు వేని ఇక్కడ మనకు లోనికి మార్కింగ్ చేసుకున్నామంటే కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా కరువు తిప్పుకోవాలి. ఇది వచ్చేసి డీప్ నెక్ మనకు అంటే పొడవు పెరిగింది, వెడల్పు పెరుగుతుంది, భుజం పట్టి చిన్నగా ఉంటుంది, కానీ భుజం అనేది జారదనమాట. ఈ విధంగా కొంచెం చిన్న మార్పు చేసుకున్నామంటే భుజం పట్టి అనేది అస్సలు జారకుండా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకుందాం మార్కింగ్ చేసిన విధంగా. ఓకే అండి, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన టక్స్ కూడా ఎక్కడ వేయాలని కన్ఫ్యూజ్ లేకోకుండా మనం కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్ చేసుకున్నామంటే మన టక్స్ వేసేటప్పుడు టక్కున వేసేయచ్చు. ఇలా భుజం పట్టిన హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా చేసుకొని మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పొడవు అనేది మీడియం సైజ్ బ్లౌజ్ కల్లా 4 ఇంచెస్ పెడితే సరిపోతుందండి. 4 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనమాట. ఇక్కడ కింద అనేది కొంచెం వెడల్పుగా, పైకి వచ్చేసరికి ఇక్కడ కలిపేసేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం కుట్టేటప్పుడు ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. మనకు వచ్చేసి మెయిన్ బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ గా కట్ చేసుకున్నాం అంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. మనకు స్ట్రైట్ కటింగ్ అయితే ఇట్లా స్ట్రైట్ గా పెట్టి కట్ చేసుకోవాలి, క్రాస్ కటింగ్ అయితే క్రాస్ గా పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ అని ఎలా తెలుసుకోవాలంటే మనకు ఆది బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఒకసారి చెక్ చేసుకున్నామంటే మనకు క్రాస్ ఆ స్ట్రైట్ అని తెలుస్తుంది అనమాట. ఇట్లా సాగుతూ ఉంది అనుకోండి క్రాస్ కటింగ్, ఇలా సాగుతుంటే మన క్రాస్ కటింగ్ అనమాట. ఇట్లా క్రాస్ గా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో కూడా కొన్ని టిప్స్ అనేది ఫాలో అయినామంటే మనకు కటింగ్ అనేది నీట్ గా వస్తుంది అనమాట. ఇట్లయినా పెట్టుకోవచ్చు, ఇట్లయినా పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ కంఫర్ట్ కంటే అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి క్రాస్ గా పెట్టుకోవాలి. ఇట్లా క్రాస్ గా పెట్టుకున్నప్పుడు ఇట్లా 2 పొరలు కరెక్ట్ గా ఉండాలి లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లా సర్దుకున్నామంటే సరిపోతుంది. ఇట్లా పెట్టుకున్నామంటే క్లాత్ అనేది కొంచెం అడ్జస్ట్ అవుతుంది. ఈ విధంగా పెట్టుకుంటే, ఎందుకంటే ఈ విధంగా పెట్టుకుంటే క్లాత్ అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ అనేది మనం అతుకులు వేసుకున్నా కూడా నిలువు కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం అతుకులు వేయలేం కదా ఫ్రంట్ పార్ట్, ఇక్కడ ముందు భాగం, అందుకోసం ఇక్కడ వచ్చింది అనుకోండి క్లాత్ ఇక్కడ కరెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ తక్కువ వచ్చినా కూడా మనం అతుకులు అనేది వేసుకోవచ్చు. ఇక్కడ కూడా కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 2 ఇంచెస్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకున్నాం. చిన్న చిన్న టిప్స్ అండి. మనం ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా హ్యాండ్స్ కటింగ్ లో, తర్వాత మెయిన్ క్లాత్ లో కూడా అండి. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అనేది ఫాలో అయినామంటే మన కటింగ్ నీట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు మళ్ళీ ఇక్కడ ఇట్లా జరుపుకోకూడదండి, ఎందుకంటే ఇక్కడ మనకు క్లాత్ ఉండదు కదా, అందుకోసం దీన్ని చూసుకొని కరెక్ట్ గా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ గా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇక్కడ తక్కువైనా మనం అతుకులు వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మీటర్ క్లాత్ కాబట్టి అతుకులు ఏం పడవు. ఇప్పుడు ఇది వచ్చేసి మార్కింగ్ మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకుందాం. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ గా ఉండేటట్టు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఇంచెస్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఒక బెత్తడి క్లాత్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. 2 ఇంచెస్ వచ్చేసి కరెక్ట్ గా ఉంది. అంటే మార్కింగ్ చేసే వరకు మనకు లెక్కలోకి, ఇది వచ్చేసి స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అది కొత్తలోకి లేదు. ఈ విధంగా చుట్టూరా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఒకటి మార్కింగ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మనకు ఫ్రంట్ మనకు ఇది అనేది డీప్ తీసుకున్నాం కదా బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఎంత వేసి సరిపోతుందో అంత వేసి తీసుకోవాలి. మినిమం వచ్చేసి 6.5, 7, 7.5 వరకు తీసుకోవచ్చు అండి. అంటే సైజుని బట్టి, బ్లౌజ్ సైజుని బట్టి. లేదంటే మనం ఇట్లా బ్లౌజ్ని తీసుకొని దీని కొలత తీసుకున్నామంటే ఎంత వేయిందో అంతే కరెక్ట్ గా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని మనం ఇది కొలత తీసుకున్నాం. భుజం మీద నుంచి ఈ విధంగా కరెక్ట్ గా ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది
వచ్చేసి మనకు 7 ఇంచెస్ ఉందండి. 6.5 కరెక్ట్గా 6.5 ఉంది. అంటే మనకి ఇట్లా లాగకూడదు, ఇట్లా రౌండ్గానే తిప్పుకోవాలన్నమాట. రౌండ్ ఉండిచ్చి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి కొలత తీసుకున్నప్పుడు ఇట్లా లాగినామండి పొడవు అనేది పెరిగిపోతుంది. లాగకూడదు, అలా అని పైకి అనకూడదు, సాఫీగా పెట్టుకోవాలి. క్లాత్ అనేది ఎలా ఉందో అలానే పెట్టుకోవాలి. 6.5 దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం. 6.5 అంటే 7 ఇంచెస్ తీసుకున్నామండి. స్టిచ్చింగ్లోకి వెళ్ళేసరికి మనకు 6.5 వస్తుంది. 7 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్నాం. ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు షేప్ పట్టీల దగ్గర కరువు తిరగాలన్నమాట. అంటే 1.5 ఇంచ్ వరకు మనం క్రాస్ తీసుకుంటే షేప్ పట్టీలు వస్తాయి ఈ ప్లేస్లో. ఇక్కడ వచ్చేసి మనకు భుజం మీద నుంచి ఇట్లా మిడిల్లో ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని 3 డాట్స్ కలుపుతూ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 డాట్స్ కలుపుతూ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం కరువు తిప్పుకుందాం. ఇట్లా ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ఇట్లా స్ట్రైట్ లైన్ కంటే బయటకు తీసుకున్నాం అంటే మనకు రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మనం చంక లోత్ అనేది తీసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఈ లోత్ అనేది తీసుకోవాలి. ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి కలిపేసేయాలి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో కూడా మనం చిన్న టిప్స్ తో మనం భుజం జారకుండా ఉండడానికి మార్కింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పైన వచ్చేసి మనం కొంచెం మార్కింగ్ చేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ లో భుజం దగ్గర ఒక చిన్న మార్పు అనేది చేసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ లో కూడా మనం చిన్న మార్పు అనేది చేసుకుంటే ఫ్రంట్ నెక్ అనేది జారకుండా ఉంటుందండి. చిన్న మార్పు అనమాట. ఒక దారం వేని మనం ఇక్కడ ఇట్లా పై కట్ చేసుకోవాలి. అంటే మనం కొంచెం లోని కట్ చేసుకోవాలన్నమాట దారం వేని. కింద నుంచి అవసరం లేదు, ఈ పైన మాత్రమే. అట్లా కొంచెం అలా కట్ చేసినామంటే ఈ నెక్ అనేది బాగా టైట్ గా పట్టేసినట్టుండి జారకుండా ఉంటుంది. భుజం మనకు ఫ్రంట్ నెక్ అనేది జారకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఒక కార్నర్ లో అనమాట. మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇంకో కార్నర్ లో క్లాత్ ఉంటుంది కదా. ఈ క్లాత్ అనేది హ్యాండ్స్ కోసం ఉపయోగించుకుందాం. ఇది వచ్చేసి ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్ ఉంది కదా. 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాము. ఇవి వచ్చేసి మనకి పన్నా చిన్నగా అయినప్పుడు కొంచెం క్లాత్ చిన్నగా కనిపిస్తుంది అంటే చక్క పీసులు పడతాయి. పన్నా పెద్దది అనుకోండి చక్క పీసులు అసలు పడవు. పెద్ద బ్లౌజులకైనా చక్క పీసులు అనేది పడవు అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు అనేది ఒకసారి చూసుకున్నాము. ఎల్బో హ్యాండ్స్ అనుకున్నాం కదా. ఈ ఎల్బో హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకుందాం. 9.5 ఉందండి. 9.5 ఉందనమాట. అంటే మనం 10.5 తీసుకోవాలి. ఎందుకంటే మనకు కింద అనేది పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువనే వెళ్ళిపోతుంది. చిన్నగా ఒకసారి ఫోల్డింగ్ చేయాలి, పెద్దగా ఒకసారి ఫోల్డింగ్ చేయాలి కదా. అందుకోసం ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. పైన ఒక 1/4 ఇంచ్ అనమాట. అందుకోసం ఇట్లా టైట్ గా పట్టుకొని చూసుకోవాలంటే అంటే మరీ టైట్ గా లాగకూడదు అని మరీ లూజ్ గా లేకుండా సాఫీగా అనమాట. ఇది వచ్చేసి మనకు 9.5 కంటే కొంచెం ఎక్కువగానే ఉందండి. అంటే 10కు అంచంచుకు ఉందనమాట. కొంచెం తక్కువ ఉంది 10కు. అంటే మనం 10.5 అంటే 11 అంచంచుకు పెడితే సరిపోతుంది. 11 ఇంచెస్ పెడితే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి క్రాస్ ఏమంటే ఒకసారి తీసేసుకుందాం. ఈ విధంగా క్రాస్ తీసుకున్న తర్వాత మనం 11 ఇంచెస్ వరకు తీసుకుందామండి. మనకు స్టిచ్చింగ్ లోకి అంతా వెళ్ళిపోతే కనుక 10 ఇంచెస్ వస్తుంది కరెక్ట్ గా. కింది పార్ట్ కూడా 11 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకొని తర్వాత వచ్చేసి డౌన్ చేసుకుందాం. 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ డౌన్ చేసుకుందాం. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి డౌన్ చేసుకోవాలన్నమాట. ఈ డౌన్ చేసుకునేటప్పుడు మనకి ఎక్కడి వరకు డౌన్ చేసుకోవాలి అనేది కరెక్ట్ గా చూసుకోవాలంటే ఒకసారి చంక చూసుకోవాలి. ఇది అనేది బ్లౌజ్ యొక్క చంక లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకొని మనం డౌన్ అనేది చేసుకోవచ్చు.
క్రాస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ 3 ఇంచెస్ డౌన్ చేసినాం కదా. ఇది కరువు తిప్పుకోవడం అనేది మనం ఈ మార్కింగ్ చేసుకుంటే కనుక కరువు తిప్పుకోవడం ఈజీ అవుతుంది. చంక లూజ్ అనమాట. మనకి భుజం దగ్గర నుంచి చంక వరకు లూజ్ ఎంత ఉందో చూసుకొని మనం కరువు తిప్పుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి క్లాత్ అనేది కొంచెం ఉంది కదా, ఇంకొక 1 ఇంచ్ క్లాత్ యాడ్ చేస్తే సరిపోతుందండి. అంటే కొంచెం అతుకు వేస్తే సరిపోతుంది. అతుకు వేసినది మనకు స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కనిపించదు. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఒకసారి చూసుకుందాం, కరెక్ట్ మెజర్మెంట్. తర్వాత వచ్చేసి 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా రావాలి. ఇక్కడికి వచ్చి అంటే ఈ కొంచెం మనకు ఒక 2 ఇంచెస్ మీద క్లాత్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇట్లా కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట. మనకి ఎక్కడైతే స్టిచ్చింగ్ లో వదులుకుంటామో అక్కడి నుంచి ఇట్లా పైకి వెళ్ళాలన్నమాట. అక్కడికి వచ్చేసరికి కలిపేసేయాలి. ఇట్లా హ్యాండ్స్ కటింగ్ అనేది ఈ విధంగా తీసుకుంటే చాలా సులువుగా మనం కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇలా విడ తీసుకున్నామండి. ఇక్కడ మనకు మళ్ళీ అతుకులు వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం కట్స్ పెట్టుకుంటే మనకి మిడిల్ అనేది గుర్తుంటుంది. ఇలా విడ తీసుకొని మనం ఒక సైడ్ మాత్రమే లోతు తీసుకోవాలి. 2 పార్ట్స్గా ఉండేది విడ తీసుకొని మనం ఒక సైడ్ లోతు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఈ మిడిల్లో మనం కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఇది వచ్చేసి మళ్ళీ 2 ఇంచెస్ ఇవతలకి అనమాట. మొత్తం ఈ చివరి వరకు లోతు తీయకూడదు. కొంచెం ఇక్కడ ఉండగానే మనం కలిపేసేయాలి. అంటే ఇక్కడ ఒకసారి 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి మనం ఇలా వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి కలిపేసేయాలి. ఇక్కడికి వచ్చేసరికి కలిపేస్తే సరిపోతుంది అనమాట. పూర్తిగా భుజం వరకు అంటే ఇక్కడ వరకు మనం క్రాస్ తీస్తే కనుక మళ్ళీ కొంచెం పట్టేసినట్లు ఉంటుంది అనమాట. అందుకోసం ఇక్కడికి వచ్చేసరికి 2 ఇంచెస్ ఇవతలనే మనం కలిపేస్తే కనుక మనకు నీట్గా వస్తుంది. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలంటే చిన్న హ్యాండ్స్ అయినా పెద్ద హ్యాండ్స్ అయినా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంటే మరి పెద్ద హ్యాండ్స్ అయితే కనుక ఇక్కడ మనకు ఈ పొడవు అనేది కొంచెం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎల్బో హ్యాండ్స్ కి అయితే ఈ విధంగా, చిన్న హ్యాండ్స్ కి అయితే ఇంకా కొంచెం తక్కువ పెట్టుకోవాలి. ఇంకా మనం 3/4 హ్యాండ్స్ అనుకోండి ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా ఈ పొడవు అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా సేమే, ఇక్కడ కూడా సేమే అనమాట. ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పట్టీలు కట్ చేసుకుందాం. షేప్ పట్టీలు, నడుం బెల్ట్, ఉక్సల పట్టి, దారాల పట్టి తీసుకుంటే సరిపోతుందండి. మనకు వచ్చేసి అది పైపింగ్ కోసం మెడ పీస్ కోసం మెయిన్ క్లాత్ కావాలి, మెయిన్ క్లాత్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే లైనింగ్ క్లాత్ వేసుకోవచ్చు అనమాట. మనకి ఇదైతే క్లాత్ మెత్తగా ఉంటుంది కాబట్టి హెమ్మింగ్ కోసం అయితే ఇది ఉపయోగించవచ్చు. పైపింగ్ అయితే ఇంకా మనకు ఆపోజిట్ క్లాత్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే మెయిన్ క్లాత్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం నడుం బెల్ట్ ఒకసారి తీసుకున్నామండి. నడుం బెల్ట్ తీసుకున్న తర్వాత మనకు షేప్ పట్టీలు పొడవు తగ్గుతుంది కాబట్టి ఫస్ట్ షేప్ పట్టీలనే తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నడుం బెల్ట్ ఏమొస్తుంది, పొడవు ఏమొస్తుంది కానీ నడుం బెల్ట్ తీసుకున్న తర్వాత షేప్ పట్టీలకు పొడవు తగ్గచ్చు. ఒకసారి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నాం. షేప్ పట్టీలు కరెక్ట్గా ఉంది, అందుకోసం షేప్ పట్టీలనే తీసుకున్నాము. ఇంకొకటి ఇక్కడ తీసుకున్నాం, డబల్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ తీసుకోవచ్చు. మనకు వచ్చేసి లూజ్ మొత్తం 10.5 తీసుకున్నాం కదా, 10.5 తీసుకుందామండి. లేదనుకోండి కొంచెం తక్కువ కావాలంటే తక్కువనే తీసుకోవచ్చు. లేదనుకోండి ఇక్కడ తీసుకుని ఇట్లా పొడవు తీసుకోవచ్చు అనమాట. మనకి ఈ పొడవు సరిపోతే ఇక్కడ ఏం తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు 10.5 కరెక్ట్గా పెట్టుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తక్కువనే తీసుకోవచ్చు అనమాట. 10.5 అంటే మనం 9.5 తీసుకున్నా కరెక్ట్గా సరిపోతుంది. 9.5 దగ్గరికి మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు వస్తుంది 9.5. ఇక్కడ వచ్చేసి మనకు 3 ఇంచెస్ ఉంది లేదో ఒకసారి చూసుకోవాలి. కొంచెం తక్కువగా ఉంది అనమాట, అంటే నో ప్రాబ్లం. ఇది మిడిల్కి వేసుకోవచ్చు. ఈ క్లాత్ను తక్కువగా ఉన్న క్లాత్ను మిడిల్ అంటే మనకు మెయిన్ క్లాత్ లైనింగ్ మధ్యలో వేసుకున్నాం అంటే తక్కువనే వెళ్ళిపోతుంది. లేదనుకోండి మనకు అట్లా లేకోకుండా ఉండాలి అనుకుంటే కొంచెం అతుకులు వేసుకోవచ్చు అనమాట. పైకి ఈ క్లాత్ ఉంది, ఇంకా వేరే క్లాత్ లేదనుకున్నప్పుడు కొంచెం అతుకులు వేసుకోవచ్చు. లేదంటే ఇచ్చి ఉంటాం కదా కుట్లలోకైనా వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ లైన్ మార్కింగ్ చేసుకుంటే షేప్ పట్టీ తీసుకోవడం మనకి ఈజీ అనిపిస్తుంది అనమాట. ఈ చివరి నుంచి మనం ఇక్కడ పొడవు తీసుకుందాం. షేప్ పట్టీ యొక్క పొడవు 3.5 అనమాట. ఇది వచ్చేసి ఉక్సల పట్టి, దారాల పట్టి వేసేకెళ్ళి ఇది అనమాట.
ఇక్కడ వచ్చేసి 2.5 ఇది వరకు సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి మనకు. ఇక్కడ వచ్చేసి మనకు 3 ఇంచెస్ ఉండాలి. కొంచెం తక్కువ ఉంది కదా అనుకున్నాం కదా, మిడిల్కి వెళ్ళేటట్టు వేసుకోవచ్చు అని. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్, నిలువు కుట్లు దగ్గర 3 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 3.5, మిడిల్లో 2.5. ఈ 3.5 దగ్గర నుంచి 2.5 దగ్గర కలిపేసి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కలపాలన్నమాట. ఈ కొంచెం తక్కువ ఉంది. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక 2 పీసెస్ కట్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి మనం క్లాత్ ఎక్కువగా ఉండేదే కట్ చేసుకోవచ్చు, తర్వాత తక్కువ క్లాత్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి కరెక్ట్గానే ఉంది కదా. ఇక్కడికి వచ్చేసరికి 3 ఇంచెస్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఒకసారి చూసుకొని మనం 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందాం. ఈ క్లాత్ మనకు పైన పడేటట్టు చూసుకోవచ్చు, ఈ తక్కువ ఉండేది మిడిల్లో పడిచేటట్టు చూసుకోవచ్చు అనమాట. ఈ చివరిలో వచ్చేసి కొంచెం ఎక్కువగా తక్కువ ఉన్నా కూడా మనకు నిలువు కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 2 ఇంచెస్ నిలువు కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా, అందుకోసం మనకు ఎక్కువ తక్కువ ఉన్నా ఈ మార్కులు వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ వరకు మనకు నిలువు కుట్లలోకి అనేది వెళ్ళిపోతుంది. దీనిపైన మెయిన్ క్లాత్ అనేది వస్తుంది. ఇవి వచ్చేసి మనకు మిడిల్లోకి, తర్వాత అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పైకి అనమాట. 4 పీసెస్ అనమాట. షేప్ పట్టీలు కట్ చేసుకున్న తర్వాత నడుం బెల్ట్ కట్ చేసుకుందామండి. నడుం బెల్ట్ కోసం వచ్చేసి మనం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ కట్ చేసుకోవచ్చు అనమాట. మనకు చిన్నగా కావాలంటే 1.5 ఇంచ్ కట్ చేసుకోవచ్చు. కొంచెం మీడియం సైజ్ ఉండాలంటే కనుక 2 ఇంచెస్ వరకు కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2 ఇంచెస్ వరకు పెడుతున్నాను. ఈ విధంగా 2 ఇంచెస్ వరకు మనం కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి పొడవు తక్కువగా ఉంది కాబట్టి మనం ఇంకొక లేయర్ కట్ చేసుకున్నాము. జాయింట్ చేసి వేసుకోవచ్చు అనమాట నడుము బెల్ట్ వేసేటప్పుడు. ఎందుకంటే మొత్తం మనం నడుము లూజ్ అనేది 10.5 తీసుకున్నాం కదా, 10.5 ఉండేటట్టు తీసుకోవాలి డబల్ మీద. ఇది వచ్చేసి మనం జాయింట్ చేసి నడుము బెల్ట్ అనేది వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం జాయింట్ చేసి నడుము బెల్ట్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఉక్సల పట్టి దారాల పట్టి కట్ చేసుకోవాలండి. మనకు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ మొత్తం మీతో షేర్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, తర్వాత వచ్చేసి షేప్ పట్టీలు, ఉక్సల పట్టి, దారాల పట్టి, నడుము బెల్ట్. ఇది వచ్చేసి మనకి ఉక్సల పట్టి, దారాల పట్టి అనేది మనం దారాల పట్టి వచ్చేసి 2.5 దగ్గరికి కట్ చేసుకోవాలంటే 2.5 వెడల్పునేటట్టు చూసుకోవాలి. ఉక్సల పట్టి వచ్చేసి 1.5 ఇంచ్ సరిపోతుందండి. 1.5 ఇంచ్ సరిపోతుంది అనమాట. ఇది చిన్నగా ఉంటుంది, అది పెద్దగా వస్తుంది. పెంచుడు పట్టి అది. దీనికి వచ్చేసి లైనింగ్ మనం మెయిన్ క్లాత్ జాయింట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇట్లయినా స్టిచ్ చేసుకోవచ్చు. మెయిన్ క్లాత్ కూడా జాయింట్ చేసి స్టిచ్ చేసుకుంటే స్టిఫ్ గా ఉంటుంది. ఇది వచ్చేసి పెంచుడు పట్టి, చిన్న పట్టి, ఇవి వచ్చేసినాయి మొత్తం. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నామండి. మెయిన్ క్లాత్ కూడా మనం డిజైన్ బట్టి కట్ చేసుకోవాలండి. ఎట్లంటే అట్లా కట్ చేయకుండా అనమాట. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్ గా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇది కూడా డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి మనం. మెయిన్ క్లాత్ వచ్చేసి మనం ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని కట్ చేస్తాం కదండి. కొన్ని డిజైన్ బట్టి మనం ఫోల్డింగ్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకు సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదా, చిన్నకి ప్లెయిన్ గా ఉంది కానీ మనకు సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చింది కాబట్టి ఈ డిజైన్ అనేది కరెక్ట్ గా పడేటట్టు చూసుకుంటే మీరు ఈ డిజైన్ అనేది మనకు కరెక్ట్ గా నిలువు వస్తే మేలు అనమాట. అడ్డం వచ్చిన క్రాస్ వచ్చినా అంత బాగోదు కదా, అందుకోసం నిలువు వచ్చేటట్టు చూసుకున్నాం. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కు కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కవర్ అవుతుంది కాబట్టి కొంచెం అటు ఇటైనా ఇబ్బంది లేదు, ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా, ఆల్రెడీ క్రాస్ గా వస్తుంది అనమాట డిజైన్ అనేది. ఫ్రంట్ పార్ట్ కు నో ప్రాబ్లం. ఫ్రంట్ పార్ట్ కొంచెం అటు ఇటైనా కూడా మనకు బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కరెక్ట్ గా వచ్చేటట్టు చూసుకున్నాము. ఇది వచ్చేసి మనకు డిజైన్ అనేది ఇట్లా కిందికి ఉంది కదండి, ఇట్లా పైకి వచ్చేటట్టు ఒకసారి చూసుకున్నాము. ఇప్పుడు డిజైన్ అనేది పైకి వచ్చింది, అంటే ఈ ఫ్లవర్స్ అనేది పైకి ఉన్నాయన్నమాట. మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా పైకి ఉండేటట్టు ఉంటే మేలు, కిందికి ఉంటే ఆపోజిట్ ఉంటే అంత బాగోదు కదా, అందుకోసం పైకి ఉండేటట్టు ఒకసారి చూసుకుందాం. ఈ విధంగా డిజైన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ అనేది కరెక్ట్ గా పెట్టుకుందామండి. ఇట్లా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఒక కార్నర్ లో ఈ విధంగా సెట్ చేసుకుందాం. డిజైన్ అనేది ఇట్లా పైకి వచ్చింది చూడండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఈ విధంగానే తీసుకుందాం, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ గా పెడతాం కాబట్టి డిజైన్ క్రాస్ గా వస్తుంది. కొంచెం అటు వైపు వచ్చినా మనకి ఇబ్బంది ఏం లేదు, కవర్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కూడా మామూలుగా అయితే ఇలా కట్ చేస్తాం కదా, దీనికి వచ్చేసి మనకు కిందికి వస్తుంది డిజైన్, అందుకోసం ఈ విధంగా కట్ చేసుకున్నాం. డిజైన్ అనేది కరెక్ట్ గా వస్తుంది అన్నమాట పైకి.
ఈ విధంగా కట్ చేసి, ఎందుకంటే బార్డర్ లేదు కాబట్టి, మనకు బార్డర్ లేదు కదా, ఇలా పెట్టుకునే ఒకటే మనకు డిజైన్ కరెక్ట్గా వచ్చేటట్టు తీసుకున్నామంటే ఈ విధంగా సెట్ చేసుకోవడం. అంటే నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టీలను ఒకసారి చూసుకుందాం. ఇక్కడ కట్ చేసి ఎక్కడైతే క్లాత్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మనం షేప్ పట్టీలు అనేది కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా విడ తీసుకొని కట్ చేసుకోవాలండి. మనకు దీనికి వచ్చేసి చంక పీసులు కూడా పడవు. మెయిన్ క్లాత్కు మనకు లైనింగ్కి వచ్చేసి ఒక 1 ఇంచ్ క్లాత్ చంక పీస్ అనేది పడుతుంది. మొత్తం లైనింగ్ ఏ విధంగా పెట్టుకున్నామో ఆ విధంగానే మొత్తం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే కట్ చేసుకోవచ్చు. స్టిచ్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవచ్చు అనమాట స్టిచ్ చేసిన తర్వాత. దీంట్లోనే మనకు మెయిన్ క్లాత్లోనే మనకు ఉక్సుల పట్టి, దారాల పట్టి కూడా తీసుకోవచ్చు అనమాట. మనకు లైనింగ్తో పాటు ఇవి కూడా వేయచ్చు. మనకు వచ్చేసి ఈ డిజైన్ బట్టి మనం సెట్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఇవి వచ్చేసి షేప్ పట్టీలు వచ్చేసి మనకు 2 పీసెస్ సరిపోతాయండి. మనకు లైనింగ్ వచ్చేసి 4 పీసెస్ ఉన్నాయి కదా, ఇవి 2 పీసెస్, ఒక సైడ్ 3 ఒక సైడ్ 3 వస్తాయి. తర్వాత వచ్చేసి మిగిలిన క్లాత్ మనకు మెయిన్ క్లాత్లోనే క్రాస్గా కట్ చేసుకోవాలి. నెక్ పీస్ కోసం ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుందండి. ఇది మనకు పెద్దగా అవసరం లేదు ఎక్కువ. ఒక 1 ఇంచ్ క్లాత్ వేని మనం ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకుంటే మనకు పైపింగ్ అయినా మనకు హెమ్మింగ్ అయినా దేనికైనా వేసుకోవచ్చు. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం సెట్ చేసుకొని కట్ చేసుకోవడం చాలా సులువుగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట.